హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది ఈరోడు ప్రత్యేక వంట పల్లిపాలయం చికెన్. ఇది నిండా సులభంగా చేయవచ్చును. ఏమంటే ఎండుమిరపకాయ, చిన్న ఉల్లిపాయ ఇదా వేసి చేయబోతాము. రెండే అట్ట చేస్తాను, చూద్దాం. ముందు వచ్చి మనం 1/2 kg చికెన్ ఎత్తుకుంటాం. కోడికూర వచ్చి మీరు బాగా ఎమిక కూర రెండు కలిసినట్టు తీసుకోండి. వెట్టి మన చికెన్ 65 చేసేలాగా కూర మొత్తం ఎత్తకూడదు, రెండు కలిసినట్టు తీసుకోండి. అప్పుడే ఈ చికెన్ వచ్చి బాగా రుచి ఉంటుంది. ఇప్పుడు 4 ఎండుమిరపకాయను నేను వేనీళ్ళు వేసి నానపెట్టి ఉండా ఒక అరగంట చెప్పులు. దీన్ని నూరి మనం పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుపోతాము. ఇప్పుడు వచ్చి మనకు దీనికి కావాల్సింది చూసినట్టు ఈ చికెన్కి ఎండుమిరపకాయ, చిన్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయ పేస్ట్ ఇదా వేస్ట్ చేయబోతాము. ఈ చికెన్కి అదే రుచి ఉంటుంది. 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చిన్న ఉల్లిపాయ వేసి నూరి పేస్ట్ లాగా ఇది తనిగా మనం ఎత్తి పెట్టుకుపోతాము. మళ్ళీ దీనికి కావాల్సిన చూసినట్ట తాలింపుకు చిన్న ఉల్లిపాయ ఒక 250 గ్రామ్ ఎత్తి తోంచి కోసిపెట్టి ఉండాను. ఒక సగం కొబ్బరి ఎత్తి పొడువుగా కోసిపెట్టి ఉండాను. దీనికి స్పెషలే ఈ కొబ్బరి, చిన్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయ ఈ చికెన్కి రుచి ఇచ్చిన. కొద్దిగా ఇప్పుడు తాలింపుకు చూసినట్ట ఒక 10 ఎండుమిరపకాయ ఎత్తి గిల్లి పెట్టి ఉంటాను. ఒక 1/2 kg చికెన్కి వచ్చి 10 ఎండుమిరపకాయ చాలు. ఇట్లా సగంగా మనం గిల్లి పెట్టుకుంటా. కొద్దిగా కరివేపాకు తాలింపు పెట్టుకుంటా. ఇప్పుడు కడాయిలో చూసినట్ట సగం చెంచా సోంపు, సగం చెంచా జీలకర్ర వచ్చి నా వేయించి పొడి చేసి వేయపోతాను. ఇది కొంచెం రుచి ఇచ్చిన మనకు చికెన్కి రుచి. ఈ చికెన్ వేయింపుడు చేసేదానికి పాత్ర వచ్చి చూసినట్ట అడుగున ఘనమైన పాత్ర ఎత్తుకోండి. కొబ్బరి నూనెలదా చేయపోతాను. కొబ్బరి నూనె ఒక 2 చెంచా పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయ చూసినట్ట లోపల ఉండే విత్తలు మొత్తం ఎత్తేయండి. ఎత్తేసి వెట్టి ఎండుమిరపకాయ మట్టు వేసుకోండి. మళ్ళీ కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇది బాగా వేయించిన తర్వాత మీరు చిన్న ఉల్లిపాయ వేసుకోండి. ఇది చిన్న ఉల్లిపాయ సన్నమంటలో పెట్టి ఒక 30 సెకండ్ వేయింపడవని. అంత లోపల మనం వచ్చి చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఆ ఎండుమిరపకాయ నానపెట్టింది అది పేస్ట్ చేసుకుంటాం. ఇది బాగా వేయింపడైపోయింది. ఇప్పుడు నేను కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి బాగా వేయింపడవని. ఇప్పుడు ఈ చికెన్కి చూసినట్ట చిన్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, ఈ కొబ్బరి ఇది 3 చేరిదా వచ్చి మనకు బాగా రుచి ఇచ్చిన. ఇప్పుడు వచ్చి వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుంటాం. మళ్ళీ మన పేస్ట్ ఒక 4 ఎండుమిరపకాయ వేనీళ్ళ నానపెట్టి ఉంటుంది కదా ఒక అరగంట చెప్పులు, అది కూడా మన పేస్ట్ చేసి వేసుకుంటాము. మళ్ళీ చూసినట్ట సోంపు, జీలకర్ర వేయించి మనం పొడి చేసి పెట్టుంటాము, అది కూడా నేను వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని మందికి చూసినట్ట ఈ పొడి పెట్టలేదంట తాలింపు అప్పుడే మనం డైరెక్ట్గా జీలకర్ర, సోంపు మనం వేసుకోవచ్చును. మీకు ఏ విధంగా కావాలనో మీరు సోంపు, జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. అట్లేదంటే కూడా వదిలేయండి. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. వేసేసి బాగా మొత్తం కలిపియండి. ఇప్పుడు వచ్చి దీనికి టొమాటోలు వచ్చి మనం వేయవచ్చు. నేను వచ్చి ఒక టొమాటోలు వేయపోతాను, ఎందుకంటే మనకు అప్పుడే ఆ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. అది మట్టు లేకుండా కూరలు వచ్చి మనకు ఆ పులుపు ఉంది. ఇప్పుడు పులుపు పెట్టిన వాళ్ళు వచ్చి టొమాటోలు వచ్చి మీరు అవాయిడ్ చేసుకోండి. ఇది వచ్చి మన గ్రేవీ లాగా చేయపోయేది లేదు, బాగా డ్రైగా వేంపుడు లాగా చేయపోతాము. దానివల్ల ఒకే ఒక టొమాటోలు మట్టు వేస్తున్నాను. ఇది 1 సెకండ్ వేయించిన తర్వాత 1 నిమిషాలు బాగా వేయించండి. మళ్ళీ టొమాటోలు వేసుకోండి. ఇప్పుడు చూసిరంట ఈ టొమాటోలు వేసేసి ఇది ఒక 30 సెకండ్స్ వేయించితే చాలు. ఇప్పుడు దీనికి వచ్చి మనం ఈ పల్లిపాలెం చికెన్గా మసాలా అనేది వచ్చి చూసిరంట చిన్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, మళ్ళీ ఒక సగం చెంచా వచ్చి సోంపు, జీలకర్ర ఇది మట్టుగా వేస్తున్నాము. మరి ఏం మసాలాస్ వేయలేదు. ఇప్పుడు బాగా టొమాటోలు వేగిన తర్వాత చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసి బాగా కలిసేట కలిపియండి. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుంటాం మనం. దీంట్లో వచ్చి మనం నీళ్ళు పోయవద్దు, ఏలంటే దీంట్లోనే మనకు వచ్చి నీళ్ళు ఉడిచిన, దానివల్ల దీనికి నీళ్ళు పోయవద్దు. బాగా కలిపి ఉడిచేసి మనం ఒక 10 నిమిషాలు అట్నే సన్నమంటలో పెట్టి మనం మూసి పెట్టేయాలా. దాంట్లోనే ఉడిగిపోను చికెన్. ఇప్పుడు వచ్చి మనం చేస్తూ ఉండే ఈరోడు పల్లిపాలెం చికెన్ చూసిరంట నిండా సులభంగా చేయవచ్చు. కావాల్సింది చూసిరంట ఎండుమిరపకాయ, కొబ్బరి, చిన్న ఉల్లిపాయ,
అంచింది వచ్చి చూసిరింట టొమాటో వచ్చి వేసిరింట అది ఒక పులుపు ఇది ఉన్న రుచి. అది పెట్టిన వాళ్ళు వచ్చి మీరు ఆ టొమాటో వచ్చి మీరు అవాయిడ్ చేసుకోవచ్చును. మళ్ళీ చూసిరింట ఇది ఉడికిన తర్వాత మనం కూర వేయపోతాము. కూర వేసి బాగా సన్న మంటలో పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. అప్పుడు బాగా ఉడిగి నూనె పైన వచ్చేదాకా మనం ఉడకపెట్టి ఎత్తేసింట మనకి ఈరోడు పల్లిపాలెం చికెన్ రెడీ అయిపోను. ఇది చూసిరింట బిర్యానీకి, రసాన్నానికి, పెరుగన్నానికి మంచి కాంబినేషన్గా ఉండు. ఇప్పుడు చూసిరింట మధ్యలో మనం తెరిచి చూసుకోండి. దీనికి నీళ్ళు కావాల్సిన అవసరం లేదు, నీళ్ళు దాంట్లోనే ఉడుచును. కావాలా అటంట మీరు చేతిలో లైట్గా సల్లి ఉడుచుకోండి, నీళ్ళు పోయవద్దు, దాంట్లోనే ఉడిగిపోను. ఇక ఒక 7 నిమిషాలు ఉండని. చూడండి 7 నిమిషాలు అయిపోయింది, కూర బాగా ఉడిగిపోయింది. ఇప్పుడు మనకు ప్లేట్లో మార్చుకుంటా ఈరోడు పల్లిపాలెం చికెన్ రెడీ. చూసారా నా ఎట్లా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.